ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుతుందని వ్రాయబడి ఉంది. ఈ వాక్య వివరణ. ఈ వాక్యం దేవుని హృదయాన్ని మనకు చూపిస్తుంది. మన జీవితంలో సమస్యలు, కష్టాలు, ఆత్మీయ ఎండలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని శిక్షించడానికి కాదు, మార్పుకు పిలుస్తున్నాడు. ఈ వాక్యంలో 4 ముఖ్యమైన అడుగులు ఉన్నాయి. మొదటిగా తమ్ము తాము తగ్గించుకోవాలి, అంటే గర్వాన్ని విడిచిపెట్టి దేవుని ముందు వినయంగా ఉండాలి. 2 ప్రార్థన చేయాలి, అంటే దేవునితో సంబంధాన్ని బలపరచాలి. 3 దేవుణ్ణి వెతకాలి, మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిని కోరుకోవాలి. 4 చెడు మార్గములను విడవాలి, అంటే పాపాన్ని విడిచి మార్పు పొందాలి. అప్పుడు దేవుడు 3 గొప్ప వాగ్దానాలు మనకిస్తారు. 1 ప్రార్థన వింటాడు, పాపాలను క్షమిస్తాడు, అలాగే మన జీవితాన్ని స్వస్థపరుస్తాడు. ఇది మన జీవితానికి అన్వయం ఎలాగంటే, ఈరోజు మనం సమస్యల నుండి బయటపడాలంటే బయట పరిస్థితులు మారాలని కాదు, మన హృదయం మారాలి. అంటే మనం మారితే దేవుడు మన మాట వింటాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు పునరుద్ధరిస్తాడు. చిన్న ప్రార్థన. ప్రభువా, మేము గర్వాన్ని విడిచిపెట్టి వినయంతో నీ దగ్గరకు వచ్చుచున్నాము. మా పాపములను క్షమించము, మేము చెడు మార్గములను విడిచిపెట్టుటకు సహాయం చేయము, మా జీవితం స్వస్థపరచము. ఆమేన్.